ఫస్ట్ యూట్యూబ్ అని సెర్చ్ చేయాలి. తర్వాత యూట్యూబ్ అని వస్తుంది. తర్వాత ఓపెన్ ఎ న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేశాక మనం క్రోమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. రిక్వెస్ట్ డెస్క్‌టాప్ సైట్ అని చేయాలి. తర్వాత ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలి. అది యాప్ ఓపెన్ అవుతుంది. అలా చేయకుండా మనం దాన్నే హోల్డ్ చేసుకుంటే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది. చూడండి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అలా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అది మనల్ని అడుగుతది. యాపా ఇక్కడే కంటిన్యూ చేస్తారా? మనం ఇక్కడే కంటిన్యూ చేద్దాం. తర్వాత పైన ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేశాక కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. అప్‌లోడ్ అవుతుంది వీడియో. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మనం ఇచ్చిన డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ అన్నీ అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి. ఇవి ఎలా అప్‌లోడ్ చేయాలో పైనుండే వీడియో క్లిక్ చేయండి. అది ఆటోమేటిక్‌గా డైరెక్ట్ అవుతది. నెక్స్ట్ వీడియో. ఇది మెయిన్ సెట్టింగ్. మనం మిస్ అవ్వకూడదు. ఏదైతే క్లిక్ చేస్తున్నానో అది. తర్వాత టైటిల్ కోసం చాట్‌జీపీటీ ఓపెన్ చేశాను. టైటిల్ మనకు కావాల్సింది రిలేటబుల్‌గా ఉండేది కాపీ చేసుకున్నాం. తర్వాత పేస్ట్ చేసుకున్నాను ఇక్కడే. తర్వాత ప్లే లిస్ట్ మనం ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే క్రియేట్ చేయడానికి క్రియేట్ న్యూ ప్లే లిస్ట్ అని క్లిక్ చేస్తే అది నేమ్ అడుగుతది టైటిల్. అది మనం ఇక్కడ సోషల్ ఇష్యూస్ అని పెడతా ఉన్నాం. క్రియేట్ అయింది ప్లే లిస్ట్. తర్వాత అది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయటమే. ఇక్కడ నో పెట్టుకోవాలి. మనం ఏమైనా ఆల్టర్ చేసుకుంటే యెస్ పెట్టాలి. అంటే ఒరిజినల్ కంటెంట్ కాకుంటే మన ఒరిజినల్ కంటెంట్ కాబట్టి మనం నో పెడతాం. తర్వాత నెక్స్ట్ ఏదైనా రిలేటబుల్ వీడియో మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మన ప్రొఫైల్‌లో నుంచి. తర్వాత కాపీరైట్ చెక్ ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ చూపిస్తుంది. తర్వాత ఇది మనం లాస్ట్‌లో మాట్లాడదాం.